ప్రతి మాట చాలా విలువైంది. నేను చాలా కాలం నుంచి మీ దగ్గరికి వస్తున్నాను కనుక ఒక దాసన్నగా చూస్తే మీరు పొరపాటున దేవుణ్ణి చేరలేరు. ప్రతి మాట క్రొత్తదే చెప్తాను. మనము దేవుని మనస్సును తెలుసుకోగలగాలి. దేవుని మనస్సులోనికి మనం వెళ్ళాలి. దేవుని మనస్సులో ఉన్న తలంపులు మనం తెలుసుకోవాలనంటే ఆ దేవుని హృదయంలోనికి మనల్ని దేవుని వాక్యం తీసుకెళ్తుంది. ఆయన హృదయ తలంపులు గ్రహించేటువంటి ఆ మార్గాన్ని వేసేదే వాక్యం. వాక్యాన్ని ఆత్మ సంబంధమైన వివేచనతో మనం చదవగలిగితే ఆ చదువు ఎక్కడికి తీసుకెళ్తుందంటే దేవుని హృదయాన్ని పట్టుకున్న భక్తులు ఉన్నారు. అందులో మొదటివాడు యోహాను. మరి దావీదును గురించి దేవుడే చెప్తాడు, ఇతడు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు. ఎందుకంటే అతడు నా ఉద్దేశములను నెరవేరుస్తాడు. స్తోత్రం. ఉద్దేశం అంటే మనసులో ఊహించేది. ఉద్దేశం లోపల ఉన్నంత వరకు దాన్ని మనం పట్టుకోలేం. కానీ మనతో బాగా సహవాసం చేసి మన హృదయాన్ని ఎరిగిన వాళ్ళు ఖచ్చితంగా మన హృదయాన్ని పట్టుకుంటారు. నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడండి, పాస్టర్ గారికి తెలుసు, యువరాజ్. నేను బట్టలు వేసుకుని బైబిల్ పట్టుకుని ఇలా వెతికాను అనుకోండి, నేను వెతుకుతున్నది ఏంటో అతనికి తెలిసిపోద్ది. తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. చెప్పక్కర్లేదు. నేను ఏదైతే ఆలోచిస్తున్నానో, ఏదైతే వెతుకుతున్నానో, ఏదైతే ఊహించానో, ఏదైతే నాకు కావాలో అతడు గ్రహించేస్తాడు. మా పాస్టర్ గారు దీనికి కోసం ఎదుగుతున్నాడు అని. నా దేవుని బిడ్డలారా, ఇటువంటి అటాచ్మెంట్ దేవునితో మనకు ఉండాలి. ఎందుకంటే అతడు నాతోనే ఉంటాడు, నాతోనే పండుకుంటాడు, నాతోనే ఉంటాడు కనుక నా అవసరాలన్నీ చిన్నప్పటి నుంచి గ్రహించాడు. నా మనస్తత్వం అతనికి అర్థమైంది. మరి రోజున నేను అడుగుతున్నాను, ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలారా, మనము దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి. ఏ దేవుని రాజ్యంలోకి అయితే వెళ్ళాలో ఆ దేవుని మనస్తత్వం మనకు అర్థమైందా? లేకపోతే మన భక్తి ప్రశ్నార్థకమేగా. ఆలోచించుకోవాలి. సో కనుక ఈ రోజున చాలామంది వృత్తిపేరకమైనటువంటి బోధల చేత, చాలామంది ఉజ్జీవకరమైనటువంటి ప్రసంగాల చేత సంఘాలను ఉర్రింతలూగించడమే తప్ప పొరపాటున దేవుని హృదయాంతరంగంలో ఆయన ఆలోచనలేంటో పసికట్టగలిగే ప్రసంగాల ద్వారా, దేవుని వాక్యం ద్వారా ప్రజలను దేవుని గుండెల్లోనికి చేర్చలేకపోతున్నారు. దేవుని వాక్యం ఆత్మ సంబంధమైన కోణంలో మనం చదవటం ప్రారంభిస్తే ఖచ్చితంగా ఈ వాక్యం వేసే ప్రతి అడుగు దేవుని హృదయంలోనికి మనల్ని తీసుకుని వెళ్తుంది.